N777 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో బేసిక్ మెడికల్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏలేశ్వరం శాఖ సర్వసభ్య సమావేశం సాయి సుబ్బా రెసిడెన్సీ నందు ఎంఎల్ఎన్ జనార్దన్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కాకినాడ మెడ్వే సంజీవిని హాస్పిటల్ డాక్టర్ మణికుమార్ ఎంఎస్ఆర్తో యాక్సిడెంట్ అయ్యి ప్రాథమిక చికిత్స అందించి ప్రాణాపాయం నుంచి కాపాడే అంశంపై అవగాహన కల్పించారు. డాక్టర్ నజీముద్దీన్ ఎండి జనరల్ డెంగీ జ్వరాలపై ప్రాథమిక చికిత్సపై అవగాహన కల్పించారు. రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి శ్రీకి శ్రీనివాసరావు మాట్లాడుతూ నిన్న శాసనసభలో సభ్యులు గద్దె రామ్మోహన్ గ్రామీణ వైద్యుల సమస్యలపై మాట్లాడుతూ అత్యవసర ప్రాథమిక వైద్యం చేసుకునే విధంగా చట్టబద్ధత కల్పించాలని కోరినందుకు రాష్ట్ర సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యక్షులు పి బెన్నిబాబు రాష్ట్రంలో గ్రామీణ వైద్యులందరూ ఐకమత్యంతో ఒకే తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో రాష్ట్ర గౌరవ సలహాదారులు ఆర్ శ్యామ్కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి బి నరసింహమూర్తి, కాకినాడ జిల్లా గౌరవ అధ్యక్షులు పి లక్ష్మణాచార్యులు, ఉపాధ్యక్షులు ఏ తమ్మారావు, పెబ్బులి అప్పారావు, జె సతీష్, మెడ్వే సంజీవిని హాస్పిటల్ మేనేజర్ గుమ్మాల శివ, అసిస్టెంట్ మేనేజర్ సాయి ప్రవీణ్, గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. ఈ ఏర్లు లేకపోతే ఈ కొమ్మలు రావు, ఈ ఆకులు రావు. ఈ కొమ్మలు అంటే ఎవరు? ఈ నాయకులు, ఇన్ని మీద ఉన్న నాయకులు. ఇవాళ ఉంటారు, రేపు పోతారు, మనకి సంబంధం లేదు. మనం ఎప్పుడు అలాగ స్థాపించబడి ఉన్నాం, పునాదులు అటు. మరి దాన్ని బట్టి మనం ఎంత వైద్యం ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అంత విధంగా మనం ముందుకెళ్తాం మన యూనియన్ తరపుని. తర్వాత మనలో కూడా నాయకులు ఏ విధంగా తయారయ్యారంటే నాయకులకు కూడా ఒక గుణపాఠం కావాలి. మనమందరం కూడా మన కష్ట టయానికి వచ్చినప్పుడు వాళ్ళని ఆరా తీసి ప్రశ్నించే అర్హత మనకు ఉంటుంది. ప్రతి సభ్యుడు కూడా గుర్తించుకోండి. మనం లేట్గా వచ్చి వాళ్ళ ఏమన్నా అడగాలంటే 4 months వర్క్ చేసాను గవర్నమెంట్ హాస్పిటల్లో. డిసెంబర్ నుంచి రీసెంట్గా రిపీట్స్ కూడా అప్పుడే మనం రిపీట్ అవ్వాల్సింది అవ్వలేదు. సో ఆర్థోపెడిక్ సంబంధించి ఆల్ కైండ్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ట్రామాతో పాటు జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తాము. ఏ జాయింట్, హిప్ జాయింట్, షోల్డర్ జాయింట్ కూడా రిప్లేస్మెంట్ చేస్తాము. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మరిగిన వాళ్ళ పేషెంట్ కాకుండా ఆల్రెడీ రిప్లేస్మెంట్ సర్జరీ చేసిన పేషెంట్కి ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ కానీ లేదంటే అసెప్టిక్ లూజింగ్ అంటే ఒక్కొక్కసారి సిమెంట్ అయితే బ్రేక్ వచ్చి లూజింగ్ అయ్యి ఇంప్లాంట్స్ వాక్ ఒకసారి సైడ్ అవుతుంది. అలాంటి రివిజన్ కూడా మనం బోత్ హిప్ అండ్ నీ రిప్లేస్మెంట్ చేస్తాము. దీంతోపాటు షోల్డర్ ఆర్థ్రోస్కోపీ అండ్ నీ ఆర్థ్రోస్కోపీ, చిన్న చిన్న మోల్స్తో పెట్టి లెగ్మెంట్ రిపేర్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర జరుగుతున్నాయి. ఎనీ టైం ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఏనా బోత్ మైనర్ అండ్ మేజర్ ఫ్రాక్చర్స్ అన్నీ కూడా మనం సియా ఉంది, ఆర్థ్రోస్కోప్ సిస్టమ్ ఉంది, రిప్లేస్మెంట్ సిస్టమ్స్ ఉన్నాయి. అన్ని విత్ ఇన్ బడ్జెట్లోనే రిప్లేస్మెంట్. ఇప్పుడు ఇండియన్ ఇంప్లాంట్ అయితే అరౌండ్ 1.3 1.4K లో బడ్జెట్లో చేస్తాము. అండ్ అడ్వాన్స్డ్లో ఉన్న ఆక్సిజన్ కానీ గోల్డ్ వీస్ కానీ 2 lakhsకే చేస్తూ ఉన్నాం. రీజనబుల్ ప్రైసింగ్లోనే ఉంది. బట్ ఇప్పుడు లెగ్మెంట్స్ కూడా బయో స్క్రూస్, కరిపోయే స్క్రూస్, మెటల్ స్క్రూస్ రెండు చేస్తాము. షోల్డర్లో కూడా మీకు రొటేటర్ కఫ్ రిపేర్ అండ్ బ్యాంక్ కార్డ్స్, గూడ్ జారిపోవడం యంగ్ పీపుల్లో, డిస్లొకేట్ అవడం, వాళ్ళకి అందరూ ఏం చేస్తున్నారంటే ఓపెన్ చేసి స్క్రూస్ వేయడం అనేది చేస్తున్నారు. మనం ఓన్లీ 2-3 హోల్స్ పెట్టి చిన్న చిన్న స్క్రూస్ పెట్టి ఎక్కువ మార్బిడిటీ లేకుండా కూడా చేస్తూ ఉన్నాం. మీ అందరికీ ఎప్పుడైనా డౌట్స్ ఉంటే మా ప్రివ్యూయింగ్ కానీ మేము కానీ అవైలబుల్గా ఉన్నాం. మీరు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. Basic medical practitioners, the stage providers. So thank you for inviting us. So నేను as a general physician నేను జనరల్గా చూసే కేసు కామన్ ఫ్లూ, ఆల్ ఇన్ఫెక్షన్స్ కండిషన్ అనుకున్నాను. అంటే ఫ్లూ కానీ, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, లంగ్ ఇన్ఫెక్షన్స్ లైక్ న్యూమోనియా, యూరిన్ ఇన్ఫెక్షన్స్, యూరిన్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ, అలానే మనకి నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ అంటే క్రానిక్ లైఫ్ స్టైల్ డిజీజ్ ఉంటాయి, హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అంటే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే మనకి పారాలసిస్ కానీ, లేదంటే ఫిట్స్ కానీ, ఇలా అన్ని రకాల కేసెస్ చూస్తాం. అలానే మన ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ అన్నీ ఉంటాయి మన దగ్గర. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు మామూలుగా ఇప్పుడు మన సీజనల్ వేరియేషన్ అంటే మన సీజన్ మారడం వల్ల మనకి ఫీవర్స్ కామన్గా వస్తుంటాయి. అంటే ముఖ్యంగా వైరల్ ఫీవర్స్కి సెపరేట్గా మన స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ అనేది ఏమి ఉండదు. అంటే మీకు కూడా తెలిసిందే, జనరల్గా ఏంటంటే మనకి టెంపరేచర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే మనకి హై టెంపరేచర్ ఉంటాయి. అంటే మనకి ఏంటంటే 103, 104 ఉంటుంది. ఇప్పుడు పేషెంట్ ఏంటి బాగా భయపడిపోతారు, అంటే అంత ఎక్కువ ఉంటే కంగారు పడిపోతారు కదా. సో ఫస్ట్ మీ దగ్గరే వస్తారు వాళ్ళు, ఈ మొత్తం ఈ విలేజెస్లో అందరూ.
సో మీరు ఏంటంటే ఒక 2-3 డేస్ వరకు మీరు వాళ్ళు మేనేజ్ చేయొచ్చు, లైక్ ఓరల్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఇచ్చి మేనేజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే మనం ఎర్లీగా మనం దాన్ని ఆ కాంప్లికేషన్ రాకుండా చూడలేదనుకోండి, కాంప్లికేషన్కి వచ్చేసే అంటే కాంప్లికేషన్ ఏంటంటే మెయిన్గా మనకి జనరల్గా మనం వైరల్ ఫీవర్స్కి చేయాల్సింది ఏంటంటే టెంపరేచర్ డౌన్ చేయాలి, అలానే హైడ్రేషన్ ఇవ్వాలి. ఎందుకంటే మనకి డీహైడ్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది వైరల్ ఫీవర్స్లో. ఎందుకంటారు దగ్గు కానీ జలుబు కానీ తలనొప్పి, విపరీతమైన తలనొప్పి రావడం కానీ, లేదంటే మనకి అలసిపోవడం కానీ బాగా. ఇప్పుడు ఏటిపికల్ ప్రెజెంటేషన్ ఉన్నాయి, అంటే ఏంటంటే విరోచనాలు. మామూలు జనరల్ విరోచనాలు అంటే మనం ఫుడ్ పాయిజన్ అనుకుంటాం, కానీ వైరల్ ఫీవర్ వల్ల కూడా వస్తాయి. ఇప్పుడు ఎక్కువ మంది ప్రెజెంటేషన్ అంటే పొట్లో నొప్పి రావడం కానీ, లేదంటే ఎక్కువ విరోచనాలు అవడం కానీ, వాంతులు అవడం కానీ, ఈ లక్షణాలతో కూడా ప్రెజెంట్ అవుతుంది. సో ఈ లక్షణాలు కూడా ఉన్నప్పుడు మనం వైరల్ ఫీవర్ కూడా ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఎక్కువ విరోచనాలు అయితే ఏమవుతుంది, మనకి జనరల్గా డిహైడ్రేషన్ అవుతుంది, మన బాడీలో ఫ్లూయిడ్స్ అన్ని తగ్గిపోతాయి కదా. అప్పుడు మనం ఏం చేయాలి, హైడ్రేట్ చేయాలి. సో మనం హైడ్రేషన్ చేసినప్పుడు ఓరల్గా తీసుకోవాలంటే మ్యాక్సిమం ఓరల్ కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్ కానీ, ఓఆర్ఎస్ కూడా టెట్రా ప్యాక్స్ కాదు, మనకి వాటర్లో. శ్రీనివాసరావు, బేసిక్ మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిని. మేము ఎప్పటి నుంచో రిమోట్ ఏరియాల్లోనూ అత్యవసర ప్రాథమిక వైద్యం చేస్తూ ప్రజలకి మంచి చేస్తూ మేము ఈ తక్కువ రుసుముతో వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎంత ఇది ఉంటుందో అనుగుణంగా మేము వైద్యం చేయడం, అలాగే గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేసినటువంటి వైద్య ఆరోగ్య కార్యక్రమాల్లో పాల్గొని గవర్నమెంట్కి కూడా సహకరించడం ఉండడం. కానీ మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు మేము గత 40 సంవత్సరాల నుంచి వినతి పత్రాల ద్వారా సమర్పించడం జరిగింది. అయినా కూడా ఈ బుట్ట దాఖలవడం, తర్వాత జీవో వచ్చి కూడా సగం మందికే ట్రైనింగ్ అవ్వడం, ఇప్పుడు మళ్ళీ ఇంకో 465 జీవో వచ్చి అది అసలు అమలు కూడా కాకపోవడం, ఇవన్నీ చేసి అయినా మేము ఆగకుండా మా సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నాలు చేస్తూనే ఉండి ఇప్పుడు జేఏసీ అని ఏర్పాటు జరిగింది 2 నెలల క్రితం. ఇప్పుడు దానికి అనుగుణంగా గద్దె రామ్మోహన్ రావు గారు అనే ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు వారు చొరవ తీసుకొని అసెంబ్లీలో చాలా గట్టిగా మా గురించి ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే వీళ్ళు ప్రజలకు చాలా అవసరం అని చెప్పి తెలియజేశారు. తెలియజేసినందుకు మా అసోసియేషన్ అన్ని అసోసియేషన్ల తరపు నుంచి, అలాగే జేఏసీ తరపు నుంచి కూడా మా బేసిక్ మెడికల్ ప్రొవైడర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం నుంచి ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈసారైనా సరే అమలుకు నోచుకుంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నమస్తే. నా పేరు పదులు మెనబండి. నేను బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం ప్రదేశ్లో పనిచేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈ ప్రాథమిక వైద్య సంఘాల ఎన్నికల్లో ఒక తాటి మీద వచ్చి జేసీ అని ఏర్పడ్డాయండి. ఏపీఆర్ జేసీ, ఆంధ్రప్రదేశ్ ఆర్ఎంపీ జాయింట్ యాక్షన్ కమిటీ కింద ఏర్పడింది. ఈ 3 ఫెడరేషన్లు కలిపి ఒక తాటి మీదకి వచ్చి మొన్న రీసెంట్గా ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీటింగ్ జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ వెస్ట్ గోదావరి, నెక్స్ట్ ఈస్ట్ గోదావరి, తర్వాత విశాఖపట్నం, తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ఇలా కంటిన్యూస్ మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. నిన్న విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు మేము ఇచ్చిన డిప్రెషన్ ప్రకారం అసెంబ్లీలో ప్రస్తావన చేశారండి. ఆర్ఎంపీలు గుర్తింపు ఇవ్వమని చెప్పేసి గతంలో చంద్రబాబు హయాంలో 465 జీవో ఒకటి ఇచ్చారు. ఆ జీవోగా రూపాయలు తెప్పించి ఆ జీవో అమలు జరగలేదు. కాబట్టి ఆ జీవోని మళ్ళీ పునరుద్ధరించమని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ గారు నిన్న అసెంబ్లీలో నియమించారు. కాబట్టి ఇది యొక్క మాకు శుభ పరిమాణంగా మేము భావిస్తున్నాం. ఇక్కడి నుంచి కూడా మా అందరికీ కూడా మన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు టి జనార్దన్ రెడ్డి గారు, అలాగే కర్నూలు డాక్టర్ గోవింద్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మాకు వెన్నుండి నడిపిస్తున్నారు. ముఖ్యంగా మా సంఘం తరఫున బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున టి జనార్దన్ రెడ్డి గారికి, అలాగే గోవింద్ రెడ్డి గారికి, నేను అసెంబ్లీలో లేవనెత్తినటువంటి ఈ గద్దె రామ్మోహన్ గారికి సంఘం తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు ఎంఎల్ లక్ష్మణాచార్యులు. నేను బేసిక్ మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ కాకినాడ జిల్లా గౌరవ సలహాదారుగా పనిచేస్తున్నాను. గత 30 సంవత్సరాలు నేను ప్రాథమిక వైద్యం చేస్తూ ఉన్నాను. మేము నాకు తెలిసి గత 30 సంవత్సరాల నుంచి ఎన్నో బాధలు అనిపిస్తూ ఉన్నాం, ఎన్నో కష్టాలు అనిపిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ దాడుల పేరుతోటి లేదా మందులు కలిగి ఉన్నామని పేరుతోటి ఎన్నో విధాలుగా ప్రభుత్వాలు మా మీద రైడింగ్ లైవ్ చేస్తూ ఉన్నారు. వాటి గురించి ఎన్నో వినతి పత్రాలు ఇవ్వడం, అలాగే ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ఏళ్ళలో మాకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆయన మధ్యలో అనుకోకుండా చనిపోవడం వల్ల ఆ జీవోని ఎవరు అమలు చేసుకోలేకపోయారు. తర్వాత వచ్చిన 465 జీవో కూడా ఇప్పటివరకు అమలుగా నోచుకోలేదు. దాని గురించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొంతమంది ఎమ్మెల్యేలు దాని గురించి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడైనా ప్రభుత్వం మా సమస్యల్ని
పట్టించుకొని మాకు మంచి అవకాశాలు కల్పించి మేము ప్రజలకి మంచి సేవ చేయడానికి అవకాశం కల్పిస్తారని కోరి ప్రార్థిస్తున్నాం. నా పేరు బర్రె నరసింహమూర్తి అండి. నేను బేసిక్ మెడికల్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నానండి. ఈరోజు మన యూనియన్కి మంచి పేరు ఉన్నదండి. గవర్నమెంట్ కూడా అవేర్నెస్ అందులో కూడా ఇవన్నీ కూడా మంచి సహాయదారులుగా ఉంటున్నామండి, సహాయం చేస్తున్నామండి. అలాగే మేము బాగా ఏజెన్సీ మురుకోవడంలో అన్నీ పనిచేస్తూ మేము ముందుకెళ్తున్నామండి. మేము తీసుకుంటే రుసుము బాగా తక్కువ అండి. దాంతో మేము జీవనోపాధి నేర్పిస్తున్నామండి. మేము పేషెంట్ దగ్గరికి వెళ్ళడానికి ఎన్నో సమస్యలు ఉన్నాయండి. మాకు గొంతుని దాటినప్పుడు గొంతు మీద పడిపోయిన రోజులు ఉన్నాయి, కుక్కలు కట్టేసిన రోజులు ఉన్నాయి. అయినా సరే మేము పట్టు వెళ్ళకుండా మా ప్రాక్టీస్ని చేసుకుంటూ మా జీవనోపాధి కల్పించుకుంటున్నామండి. దాని గురించి మాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చి గవర్నమెంట్ కూడా మాకు మంచి గుర్తింపునివ్వాలని కోరుకుంటూ సరే.